మనం 10-20 ఏళ్ళు నష్టపోయినాం ఉద్యమాల కారణంగా. ఇంకా ఉద్యమాలు 7 నీకు 10 ఏళ్ళు టీఆర్ఎస్ పాలించింది, ఇంకా 2-3 ఏళ్ళు కాంగ్రెస్ అయిపోయింది. ఒక్క పోస్ట్ కూడా ఒక్క యూనివర్సిటీలో ఒక్క పోస్ట్ కూడా నియామకం జరగలేదు. ఏం చేస్తున్నాం మనం అంతా కూడా? నారాయణ చైతన్యను ఆత్మహత్యల విద్య, అది కార్పొరేట్ విద్య, ఆత్మహత్యల విద్య, దాన్ని ఆపుకున్నామా? ఇప్పటికి ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఈడ ఒక పోస్ట్ ఫిలప్ కాలేదు. అరే 12-13 ఏళ్ల నుంచి యూనివర్సిటీలో పోస్ట్ ఖాళీగా ఉండి ఏం పాటలు చెప్తున్నాం మనం? ఎంత ఎమర్జెన్సీ! కాంగ్రెస్ చేయలేదు, టీఆర్ఎస్ చేయలేదు కదా. ఇది బర్నింగ్ ఇష్యూ కదా. నీ తెలంగాణ ఆంధ్ర ఎక్కడ ఉంది? నీ సమస్యలని మూలపడేసి పుంగబట్టుకొని వాడు వీడు నేను అన్యాయాన్ని తప్పకుండా ఎక్స్పోజ్ చేయండి. కానీ మీరు దానికి రంగునిచ్చి మీరు చెప్పిన అంశాన్ని కూడా ఎక్స్పోజ్ చేయాలి కదా సార్. తప్పకుండా చేయాలి. కనుక రంగులు ఇవ్వడము తప్పని నేను మాట్లాడుతున్నా, గట్టిగా మాట్లాడుతున్నా. దీని మీద మీరు ఏం చెప్తారో నాకు చెప్పండి, నేను వెల్కమ్ చేస్తాను. ఎవరిని మేము కించపరిచే ఉద్దేశం లేదు. వీళ్ళందరూ కూడా చేసే పనిని నేను కించపరిచాను. నాగేశ్వర గారు మీరు కానీ ఎవరు కానీ నాగేశ్వర గారిని కూడా పర్సనల్ గా ఎవరు విభేదించట్లేదు. ఆయన మాట్లాడిన ఆ మాటల గురించి మాట్లాడుతున్నారు. అవును, ఇదే మార్వాడి ఒక దళిత పౌరుల్ని దాన్ని కొట్టాడు. ఇది ట్రాఫిక్ ఇష్యూ. నేను వెళ్ళాను అక్కడ, నాకు తెలుసు కదా. ఆ సికింద్రాబాద్ ఏరియాలో చాలా చిన్న గల్లీలు ఉన్నాయి. అక్కడ గొడవ వచ్చింది, ఏదో ట్రాఫిక్ ఇష్యూ, కారు ఆపేది, కొట్టాడు. ఆ పిల్లవాడిని కొడితే అది దాన్ని ఇష్యూ చేసి మార్వాడి ఒక దళితుని కొట్టాడు. ఇది గో బ్యాక్ మార్వాడి అని స్టార్ట్ అయినాక మార్వాడీలు ఎక్కడెక్కడ ఎవరు తప్పు చేస్తున్నారు ఇదంతా ఎక్స్పోజ్ చేస్తున్నారు. నేను కూడా ఎక్స్పోజ్ చేశాను 1-2 విషయాలు చేసినప్పుడు. అక్కడ వెళ్ళి నేనే మాట్లాడాను. దళిత ఆ పిల్లలు ఇద్దరు నాకు కావాల్సిన వాళ్ళు, ఆ పిల్లలు, వాళ్ళతో నేను మాట్లాడినాక ఏం లేదు సార్ గిట్లా అయింది అని. అంటే మరి దీనికి రాష్ట్రం అంతా ఇష్యూ అయింది రవయ్య. నేను మాట్లాడుతూనే ఉన్నా. అదే ఎవరైనా కొట్టిన పెద్ద ఆయన ఉన్నాడు మార్వాడి సెట్, పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పిల్లల కాలు మొక్కనికి వచ్చాడు. ఈ పిల్లలు వీళ్ళు చిన్నపిల్లలు. నేను లేపాను అంటే సార్ ఇంత అవుతుంది అనుకోలేదు సార్, అది క్షమాకరు అన్నాడు. క్షమాకర అంటే నేను కూడా ఆ పిల్లలకి ఏం చెప్పిన, అరే అంత పెద్ద ఆయన రాబాయ్ కూర్చోండి మంచిగా జరిగింది. నేను ఆడ కూర్చున్నా కదా. ఆ ఇద్దరు పిల్లలు ఎంత పెద్దోళ్ళు అంటే, నేను దళితుల్లో ఎంత పెద్దరికం ఉంటుంది అనే విషయాన్ని నేను చెప్తున్నాను. ఇప్పుడు దళితులు అని మీరు చిన్న చూపు చూస్తారు, కానీ దళితుల్లో మానసికంగా ఎంత పెద్ద ఉంటుంది. చిన్న పిల్లలు వాళ్ళు కానీ బైసాబు హువాతో హువా చెలో మర్చిపోదాం అని చెప్పేసి అది జరిగిందంతా ఏంటంటే, ఆయన అల్లుడు కారులో ఉన్నాడు. అల్లుడు అనేది మార్వాడికి ఎట్లుంటది అంటే చాలా గౌరవం ఎక్కువ ఉంటుంది. బయట నుంచి వీళ్ళు గుర్తుపట్టలేరు. కొట్లాట అల్లుతో అయింది. ఫినిషింగ్ ఏమో వచ్చి కోపం వచ్చి మా అల్లుని అవమానం చేస్తారని కొట్టి అల్లుని గౌరవం కాపాడుకోవాలని ఇవన్నీ ఇండ్లలో కొట్టింది ఒకటే పోర్ట్రేట్ అయింది. మార్వాడీలు పోర్ట్రేట్ అయింది. ఇప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి మీడియా ముందరికి వచ్చి చెప్పారు, మేము చిన్న కొట్లాట మేము కాంప్రమైజ్ అయితే. ఒక మీడియా మ్యాన్ ఏమని చెప్తాడంటే, అయిపోయిందంట, కాంప్రమైజ్ అయిపోయిందంట, ఇక ఏదో ముట్టింటది అని అన్నాడు. ఈ వర్డ్ ఇప్పటికి రికార్డెడ్ ఉంది, ఏదో ముట్టింటది. దళితులు అంటేనే అంత నీచమైన దృష్టి ఉంటుందా మీకు? నేను ప్రశ్నిస్తున్నా. ఆ రోజు కూడా ఇదే ప్రశ్నించిన నేను. దళితులు అంటేనే మీకు నీచమైన, అంటే ముడితేనే వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు అని. అరే చాలా పెద్దోళ్ళు ఉంటారు దళితులు, అలా పెద్ద మనసు ఉంటది. అంత పెద్ద ఆయన క్షమించు. మన తెలంగాణ రాష్ట్ర మంత్రులు లేరా దళితులు? ఎంతమంది ఉన్నారు బ్రహ్మాండంగా. కనుక నీకుండే చిన్న చూపుతోటి నువ్వు ఆ క్వశ్చన్ చేసి నేను అప్పుడు కూడా అన్నాను, అట్లెట్లా మాట్లాడతావు అనేది నా ప్రశ్న. దళితుడు అంటే మీకు చిన్న చూపా? కనుక ఇది నేను నా ఆర్గ్యుమెంట్ అది. కానీ కాంప్రమైజ్ అయితే మీకు మంట ఎందుకు? అయిపోయిందట కాంప్రమైజ్ అయితే ప్రాబ్లం ఏంటి? వాళ్ళు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారంటే, మాది చిన్న ఇష్యూ తీసుకొని రాష్ట్రం అంతా ఎందుకు అనేది వాళ్ళు అనుకున్నారు. అనుకుంటే దీంట్లో ఏముంది? ఎప్పుడైనా మనుషులు కాంప్రమైజ్ అయినప్పుడు సంతోషించాలి కదా. ఇది నేను చెప్తున్నది. ఇదంతా నేను లంపెన్ ఎలిమెంట్స్ అనే ఒక వర్డ్ ఉపయోగించాను, ఊరికే ఉపయోగించలేదు. వ్యక్తులను టార్గెట్ చేయలేదు, నేను ఈ సిస్టమ్ను టార్గెట్ చేస్తున్నాను. తప్పు అని చెప్పండి. మీరు మీ జర్నలిజం ఇంకా అద్భుతంగా చేయండి, పోరాటం చేయండి అన్యాయాన్ని వ్యతిరేకంగా. యు ఆర్ గ్రేట్ అని చెప్తా. నేను ఎంతో అభిమానించిన వీళ్ళందరినీ, ఇప్పుడు కూడా అభిమానిస్తా. ఎందుకంటే అలా ఇష్యూ మీదికి వెళ్ళి పోరాటం చేసే మీడియా వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను అభిమానిస్తా దాన్ని అభిమానిస్తా. అట్ ది సేమ్ టైం జరుగుతున్న తప్పును నేను ఎక్స్పోజ్ చేస్తున్నా. నో, మీరు చిన్న చూపు అవసరం లేదు. దళితుల పిల్లలైనా వాళ్ళు పెద్ద మనస్సుతో వాళ్ళు ఆయనను క్షమించిండ్రు, పెద్ద ఆయన, దాన్ని అంగీకరించండి. అలాగే మార్వాడీలు నేరాలు చేస్తున్నారు, వ్యతిరేకించండి, జైల్లో వేయండి. కానీ మార్వాడి గో బ్యాక్ అనేది తప్పుడు స్లోగానే అని అంటున్నాను. అలాగే చేసిన తప్పుకి అందరిని శిక్షించడం. అలాగే
పవన్ ఇక్కడికి వస్తున్నాడు, వస్తున్నప్పుడు రాజకీయంగా విమర్శించండి మీరు, ఇక్కడికి రానేకూడదు, గో బ్యాక్ అని అంటే మాత్రం తప్పవుతుంది. కనుక తెలంగాణ ఉద్యమం సాధించిన ఈ తెలంగాణ ఏదైతుందో ఈ సెంటిమెంట్ను మనము ఇంకా దాన్ని వాడుకోవడము, దాని మీద రెచ్చగొట్టడం ప్రజలను, ఇది ఆపేసి అభివృద్ధి వైపు దృష్టి పెట్టాలి. మనము మన అపాయింట్మెంట్స్ జరగాలి, మన యూనివర్సిటీలో పాఠాలు చెప్పాలి. ఇవి ఏవి జరగడం లేదు. ఒక్క అపాయింట్మెంట్ కూడా కాలేదని చెప్తున్నాను ఇప్పటికి కూడా. ఎందుకు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు భయంకో భక్తికో ఒక్క కలంపోటుతో, ఇదే రంగారెడ్డిలో ఉన్నాం మనం. ఈడ రంగారెడ్డి అంటే హైదరాబాద్ లో ఉంటది. రంగారెడ్డి జిల్లాలో ఒక్క డిగ్రీ కాలేజ్ లేదు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు. మేము తెలంగాణ వాదం అప్పుడు అరిచేవాళ్ళం, ఏం డెవలప్మెంట్ 80 డిగ్రీ కాలేజీ ఇచ్చిండండి తెలంగాణ. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే టక్కున పాలమూరు లాంటి ఒక వెనుకబడ్డ ప్రాంతంలో యూనివర్సిటీ ఇచ్చాడు, నల్గొండ యూనివర్సిటీ ఇచ్చాడు, మీకు ఎన్ని యూనివర్సిటీలు ఇచ్చాడు, జిల్లాకు ఒక యూనివర్సిటీ ఇచ్చాడు. కనుక అవన్నీ అప్పుడు ఇచ్చినాయి. ఈ యూనివర్సిటీలో ఈ డిగ్రీ కాలేజీలో ఒక్క పోస్ట్ మనం ఫిలప్ చేయకపోతే ఏం తెలంగాణ వాదం అని అంటున్నా నేను. ఇది కదా మన సమస్య. ఈ రోజు చచ్చే చావు వచ్చింది, పాఠాలు చెప్పించే స్థితిలో లేము. నువ్వు పొలిమేర వరకు తరిమేస్తాను ఎవరిని, ఇవన్నీ నారాయణ కార్పొరేటు కాలేజీలు అన్నీ కూడా నువ్వు తరిమే అవసరం లేదు. కానీ ఆ కాలేజెస్ లో నేను అడుగుతున్నది ఏంటంటే, నారాయణ అనే దాంట్లో చైతన్య ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక్క నారాయణ ఒకటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి 100 నారాయణలో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనే భ్రమ పేపర్లలో వేసి నేను ఊరు నుంచి వచ్చిన ఒక తండ్రి ఊరు నుంచి వచ్చిండు, వాళ్ళ అమ్మాళ్ళ తాండ నుంచి వచ్చిండు, పాప బిడ్డను కొడుకుని తీసుకొచ్చిండు, అరే నారాయణ ఇదేరా అని దాంట్లో జాయిన్ చేస్తాడు. ఎందుకని అంటే ఇదేనేమో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన, అరే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన బ్రాంచ్ ఎన్నో ఉంటుంది, 100 నారాయణలో కూడా ఫస్ట్ ర్యాంక్ ఇమేజ్ వస్తుంది. కనుక ఒక్క అడ్వర్టైజ్మెంట్ తో 100 ఇన్స్టిట్యూట్స్ కు పాపులారిటీ తెచ్చిపెట్టుకుంటారు. ఇది ఓపెన్ సీటింగ్ అని అంటున్నా. అంతే కదా సార్. మీరు ఒక్క జీవో తీసుకురండి, రేవంత్ రెడ్డి ధైర్యం ఉంటే ఒకటే జీవో ఏంటంటే, మీరు ఒక నారాయణ అనే వ్యక్తి 100 ఇన్స్టిట్యూట్ పెట్టుకో, కానీ 100 ఇన్స్టిట్యూట్ కు 100 పేర్లు పెట్టుకో. వై 100 నారాయణస్? దేర్ షుడ్ బి 1 నారాయణ, 1 కృష్ణ, 1 రామ, ఏదైనా పెట్టుకోని పేరు పెట్టుకో. అప్పుడు ఒక దెబ్బకి ఏమవుతుంది అంటే 100 ఇన్స్టిట్యూట్స్ కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలి. ఆయన ఇస్తాడా అప్పుడు? కనుక ఇది చీటింగ్ కాదా? నీరదారెడ్డి ఒక రిపోర్ట్ ఇచ్చిపోయింది, ఏది కేసీఆర్ వీళ్ళంతా కూడా ఉద్యమంలో మాట్లాడిండ్రు ఈ ఆత్మహత్యలు ఆపడానికి. నువ్వు నీరదారెడ్డి రిపోర్టు టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 years లో టేబుల్ మీద పెట్టలేదు. రాజశేఖర రెడ్డిని తిట్టిరు వీళ్ళు పెట్టలేదు, ఇప్పుడున్న కాంగ్రెస్ పెట్టదు. అందరూ దొంగలే. చైతన్య నారాయణకు వచ్చే వరకు వెనకాల జరిగే వ్యాపారము, బ్రీఫ్ కేసులు అందరికీ తెలుసు, ఎవ్వడు ముట్టడాడ. దీనిపై ఎక్స్పోజ్ చేయండి మీరు. ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి, తెలంగాణ సమస్యలు ఎన్ని ఉన్నాయి, మీరు ఇవి పట్టుకోకుండా ప్రాణాలకే విలువ లేకుండా పోయింది. లేని తెలంగాణ ఆంధ్ర ఉద్యమం మనకు అవసరమా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే, తెలంగాణ వాదం బలమైంది, తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, నాయకులు ఎవడైనా రాని ఎన్ని పార్టీలైనా పెట్టని వేసేవాడికే ఓట్లు వేస్తారు. ప్రజలకు వదిలేయండి మీరు.